హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో భాగంగా మనకు అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే ఇక్కడ వర్డ్స్ రిలేటెడ్ టు సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్. ఇది ఇంగ్లీష్ పరంగానే కాదు, రీజనింగ్ పరంగానే కూడా వర్బల్ రీజనింగ్లో మనకి చాలా ఉపయోగపడుతుంది. ముఖ్య అనాలజీ అనే టాపిక్లో అంటే ఈ యొక్క టాపిక్ అనేది మనకి ఇంగ్లీష్ పరంగానే ఉపయోగపడుతుంది. మరి అదేవిధంగా రీజనింగ్లో వర్బల్ రీజనింగ్లో ముఖ్యంగా మనకు అనాలజీ కానీ క్లాసిఫికేషన్స్లో కానీ మనకు ఈ యొక్క టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఇక సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమంటాం మనం తెలుగులో అంటే శాస్త్రీయ పరికరాలను కూడా అంటాం. శాస్త్రీయ పరికరాలు మరి వీటిని తెలుగు మీనింగ్లో అద్భుతంగా మీకు కంప్లీట్గా ప్రతి వర్డ్కు కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దాని మీనింగ్ ఏముంటుందో కూడా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా గమనించండి. మీరు ఇవన్నీ కూడా 1-2 సార్లు పలకండి, డిస్కస్ చేయండి, రాయండి, నెగ్లెక్ట్ చేయొద్దండి. ప్రతిరోజు ఒక టాపిక్ తీసుకున్న తర్వాత ఇక టాపిక్ కంప్లీట్ అయిపోలా. నేను రోజు 5 పదాలు నేర్చుకుంటా, ఓన్లీ 10 వర్డ్స్ నేర్చుకుంటా అంటే కుదరదు. ఆ టైం ఎప్పుడో ముగిసిపోయింది. మనకు సిలబస్ హెవీగా ఉంది, ఎగ్జామినేషన్స్ మనకు ముంచుకొస్తూ ఉంటాయి. మరి నేను రోజు 5 నేర్చుకుంటే కుదరదు. రోజుకు మీరు కనీసం 100 నుంచి 200 పదాలు నేర్చుకుంటే తప్ప మనకు ఈజీగా జాబ్ రాదు. చూద్దామని అనుకుంటే చూద్దామనే ఉంటుంది, వద్దు. సో ఒక టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్ కంప్లీట్ అయినంత వరకు కూడా దాని మీద మీరు ఫుల్ ఫోకస్ చేయండి. అప్పుడే మనకు అనుకున్న టార్గెట్ మనం రీచ్ అవుతాం. ఏదో కోర్స్ తీసుకున్నాం, ఏదో కోచింగ్ జాయిన్ అయినా, ఏదో జాబ్ అప్లై చేస్తుంటే కుదరదు. దాని మీద మనం మంచిగా స్ట్రగుల్ కావాలా, కష్టపడాలా, నేర్చుకోవాలా, ఫ్రెండ్స్ డిస్కస్ చేయాలా, ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేయాలా, రాయాలా, వీటి మీద మనం ఎగ్జామ్స్ రాయాలా. ఇవన్నీ చేస్తే మంచి రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. మరి మనకి రిజల్ట్ కూడా అత్యద్భుతంగా మనకు ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క వీడియోలో మనం ఈ యొక్క శాస్త్రీయ పరికరాలు అన్నీ కూడా దాదాపుగా అన్ని రకాల సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా గురించి ఇక్కడ మనం నేర్చుకుంటాం. దానికి ఇంగ్లీష్ మీనింగ్తో పాటుగా తెలుగు మీనింగ్ కూడా నేర్చుకుంటాం. మనం మర్చిపోం. చూద్దాం మరి. సో చూడండి, ఇక్కడ ఆర్థోస్కోప్. ఇనిషియల్గా కొంచెం కష్టమైన పలకడానికి ట్రై చేయండి. మీరు కూడా, నేను పలుకుతాను, మీరు కూడా ట్రై చేయండి. ఆర్థోస్కోప్, డ్రోజోమీటర్. ఓకే, డ్రోజోమీటర్, then marygraph, then viscometer, then visometer. ఎక్కడైనా సరే మనకు మీటర్ వచ్చిందనుకోండి, దాని మీనింగ్ అంటే మెజర్మెంట్, కొలిచే పరికరం అని అర్థం. బారోమీటర్, స్పిగ్మో, మనోమీటర్ ఉన్నాయి కదా, అట్లా అనమాట. ఇక్కడ ఆర్థోస్కోప్. స్కోప్ అంటే చూడడం, స్కోప్ అంటే చూడు. మైక్రోస్కోప్, పెరియోస్కోప్ ఉంది కదా. స్కోప్ అంటే చూడు. ఏం చూస్తున్నా ఇక్కడ ఆర్థో. ఇక్కడ ఓఆర్టీఎస్ ఆర్థో. ఓకే, ఓఆర్టీఎస్ ఆర్థో అంటే మీనింగ్ అంటే టు స్ట్రైట్ అని అర్థం. ఆర్థోగ్రాఫ్, ఆర్థోపీడిక్స్. కానీ ఇది ఆర్థో, ఏఆర్టీఎస్ ఇది ఓఆర్తో అంటే స్ట్రైట్ అని అర్థం. ఇక్కడ ఏఆర్టీఎస్ ఆర్థో అంటే మనకు జాయింట్స్ అని అర్థం. కీళ్ళ నొప్పులు మనకు చూస్తే ఆర్థరైటిస్ అంటూ ఉంటాం మనం. ఓకే, ఆర్థరైటిస్. ఓకే, సో చాలామంది ఇక మోకాల నొప్పులు, మోచేతుల నొప్పులు నాకు ఆర్థరైటిస్ ఉందని అంటూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ ఆర్థరైటిస్, అంటే కీళ్ళ నొప్పి. ఓకే, ఆర్థోపీడిక్స్ అంటే ఆర్థోపీడిక్స్ అంటే డాక్టర్, ఏ డాక్టరు? ఎముకల డాక్టర్, బోన్స్ స్పెషలిస్ట్. కానీ ఇక్కడ ఆర్థో అంటే రిలేటివ్ ఉంటే అది కూడా బోన్సే. కానీ ఏం బోన్స్? ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎగ్జామినింగ్ ఇంటీరియర్ ఆఫ్ జాయింట్స్. సో జాయింట్స్ లోపల చూసే విధానం. సో జాయింట్స్ లోపల. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఆర్థోస్కోప్. అంటే కీళ్ళ లోపల పరీక్షించు పరికరం. దెన్ డ్రోజోమీటర్. డ్రోజ్ అంటే డ్యూ అని అర్థం. అంటే డ్యూ అంటే మంచు. ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ డ్యూ. సో మంచును కొలిసే పరికరం. ఏమంటామంటే మనం డ్రోజోమీటర్ అంటాం. దెన్ మ్యారీగ్రాఫ్. మ్యారీ అంటే మెరైన్ గుర్తుపెట్టుకోండి. సో మెరైన్ ఇంజనీరింగ్ ఉంది కదా మనకు. సముద్రం మీద మనం ఇంజనీరింగ్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ కాల్డ్ మెరైన్ ఇంజనీరింగ్. సో మెరైన్ అంటే సముద్రకు సంబంధించిన అర్థం. ఓకే, రిలేటివ్ టు సీ.
ఓషన్ అని అర్థం. ఇక్కడ మెరైన్ అంటే సాగరం, సముద్రం అని అర్థం. దెన్ మెరైన్ ఇంజనీరింగ్ అని కూడా ఉంటాం, అంటే సాగరానికి సంబంధించినటువంటి, సముద్రానికి సంబంధించిన ఇంజనీరింగ్ అనమాట. దెన్ గ్రాఫ్ అంటే టు రైట్ అని అర్థం. సో గ్రాఫ్ అంటే రైట్ అని అర్థం. కాబట్టి ఇన్స్ట్రుమెంట్ ఫర్ రికార్డింగ్ టైడ్ లెవెల్స్, అంటే సముద్రంలో ఆటుపట్టు వస్తూ ఉంటే అలలు, సో వాటిని రికార్డ్ చేసేది, వాటిని మెజర్మెంట్ చేసేదాన్ని ఏమంటామంటే మనం మ్యారిగ్రాఫ్ అంటాం. విస్కోమీటర్, సో విస్కాసిటీ, విస్కాసిటీ అంటే దాని స్నిగ్ధత, జారుడు స్వభావాన్ని మనం, సో విస్కోమీటర్ అంటే ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ విస్కాసిటీ, సో మెజరింగ్ విస్కాసిటీ. దెన్ విజోమీటర్, సో విజో అంటే ఏమంటే విజోలో మన విజన్ ఉందా, సో విజన్ అంటే చూపునా, సో విజన్ అంటే చూపు కదా, సో విజోలో విజన్ అంటే చూపు, టు సీ అని అర్థం. ఫోకల్ లెన్స్ అనమాట, ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐ. ఓకే, ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ది ఫోకల్ లెంత్ ఆఫ్ ది ఐ. మరి ఒకసారి చూస్తే ఇక్కడ ఆర్థోస్కోప్, ఆర్థో అంటే ఏమండి బోన్స్ లోపల, ఇక్కడ జాయింట్ లోపల. డ్రోజో అంటే డ్యూ మంచు. మెరైన్ అంటే సముద్రం. విస్కో అంటే విస్కాసిటీ జాడు స్వభావం. విజో అంటే విజన్. ఒకటి ఇక్కడ ఆర్థోస్కోప్ అంటే కీళ్ళ లోపల పరిశీలించే పరికరం. ద డ్రోజోమీటర్ అంటే మంచును కొలిచే పరికరం. మ్యారిగ్రాఫ్ అంటే సముద్ర మట్టం పెరుగుదల తరుగుదల కొలిచే పరికరం. దెన్ విస్కోమీటర్ అంటే ద్రవం యొక్క స్నిగ్ధతను కొలిచే పరికరం. దెన్ విజోమీటర్ అంటే కంటి యొక్క ఫోకల్ లెంత్ను కొలిచే పరికరాన్ని మనం విజోమీటర్ అంటాం. నెక్స్ట్ చూస్తే నెఫోగ్రాఫ్ పలకడం మిత్రమా. నెపోగ్రాఫ్, నెఫోస్కోప్, ఆడియోమీటర్. దెన్ పెడోమీటర్, దెన్ ఆంకోమీటర్. మీరు ఏది కూడా బ్యాట్ చేయకండి, దానికి రూట్ కనుక్కుంటే మనం ఈజీగా కనుక్కోవచ్చు అనమాట. చూస్తే నెఫోగ్రాఫ్, గ్రాఫ్ అంటే రాసేది. ఏం రాసింది? నెఫో. సో నెఫో అంటే క్లౌడ్స్ అని అర్థం. నెఫో మీన్స్ క్లౌడ్స్ అని అర్థం. క్లౌడ్స్. ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఫోటోగ్రాఫింగ్ క్లౌడ్స్. ఓకే, ఫోటోగ్రాఫింగ్ క్లౌడ్స్, మేఘాల గురించి ఫోటోగ్రాఫ్ చేసేది ఇన్స్ట్రుమెంట్. దెన్ నెఫోస్కోప్ అంటే చూడడం, స్కోప్ టు సీ, గ్రాఫ్ రాసేది. సో నెఫోస్కోప్ మీన్స్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ అబ్జర్వింగ్ డైరెక్షన్ అండ్ వెలాసిటీ ఆఫ్ క్లౌడ్స్, అంటే ఇక మేఘాలు ఏ డైరెక్షన్లో ఏ దిశలో ప్రయాణిస్తున్నాయి అని చెప్పేదే నెఫోస్కోప్. చూసే విధానం. స్కోప్ అంటే చూడు, గ్రాఫ్ అంటే రాయి అంటే టు రైట్ అని అర్థం. కాబట్టి మనకు నెఫోగ్రాఫ్ అంటే ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఫోటోగ్రాఫింగ్ క్లౌడ్స్. నెఫోస్కోప్ అంటే ఇన్స్ట్రుమెంట్ ఫర్ అబ్జర్వింగ్ డైరెక్షన్ అండ్ వెలాసిటీ ఆఫ్ ద, అంటే ఈ యొక్క మేఘాలు ఏ దిశలో పోతున్నాయి, ఎంత వేగంతో పోతూ ఉన్నాయి అని చెప్పేదాన్ని ఏమంటాం మనం నెఫోస్కోప్ అంటాం. ఆడియోమీటర్. ఓకే, ఆడియో అంటే ఏమండి విజువల్ అంటే చూసేది, ఆడియో అంటే వినేది. సో పరికరం అనమాట. ఏ పరికరం ఇది? ఆడియో, వినే పరికరం. ఏ వినే పరికరం? ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ అక్యూటీ ఆఫ్ హియరింగ్, వినడం, అక్యూరసీగా వినడాన్ని మనం ఆడియోమీటర్ అంటాం. సపోజ్ మనకు సరిగా వినిపించలేదనుకోండి, వినిపించకపోతే మన డాక్టర్ని కన్సల్ట్ అయితే ఆయన ఒక చిన్న రూమ్లోకి తీసుకెళ్ళి అక్కడ ఎటువంటి సౌండ్ రావన్నమాట, అక్కడ మనకు ఆడియోమీటర్ పెడతాడు. అంటే వాళ్ళకి ఏ సౌండ్ వినిపిస్తూ ఉంది, ఎంత సౌండ్ వినిపిస్తూ ఉంది అని టెస్ట్ చేస్తారో ఆ మీటర్ పేరే ఆడియోమీటర్. దెన్ పెడోమీటర్. సో పెడోమీటర్ ఒక పెడల్ ఉంది కదా, పెడల్ అంటే ఏమంటే సైకిల్ పెడల్ అనుకోండి. సో పీడ్ అంటే ఏమంటే ఫుట్ అని అర్థం, అంతే కదా. పెడల్ మీద మనం ఫుట్ పెట్టుకున్నాం కాబట్టి పెడోమీటర్ అంటే ఏమంటే మనం ఎంత దూరం నడిచామో ఆ యొక్క నడిచిన దూరాన్ని కొలిచే పరికరం పేరు ఏమంటే పెడోమీటర్. ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఆన్ ఫుట్. దెన్ ఆంకోమీటర్. ఆంకాలజీ అంటే ఏమంటే క్యాన్సర్ గురించి చదివే శాస్త్రం. ఆంకాలజీ మీన్స్ ఓంకాలజీ మీన్స్ స్టడీ అబౌట్ క్యాన్సర్ కారకాలను దానికి ఏ విధంగా దాన్ని నయం చేయొచ్చో చదివే శాస్త్రాన్ని ఏమంటామంటే మనం ఆంకాలజీ అంటాం. దెన్ ఆంకోమీటర్ అంటే దాన్ని కొలిసేది. ఇన్స్ట్రుమెంట్ మెజరింగ్ చేంజ్ ఇన్ సైజ్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గాన్స్. ఇక్కడ ఇది గురించి ఓకే, ఇంటర్నల్ ఆర్గాన్స్లో ఎటువంటి మార్పులు ఉన్నాయి, బాడీ లోపల ఎటువంటి మార్పులు అని చెప్పేదే ఆంకోమీటర్. ఓకే, సో నెఫోగ్రాఫ్ అంటే మేఘాలను ఫోటో తీయడానికి ఉపయోగించే పరికరాన్ని మనం నెఫోగ్రాఫ్ అంటాం. మరి నెఫోస్కోప్ అంటే మేఘాల యొక్క దిశను మరి వేగాన్ని కొలిచే పరికరం. దెన్ ఆడియోమీటర్ అంటే శ్రవణ శక్తి మాపకం, వినికిడి లోపం ఏమైనా ఉందో కనుక్కుంటుంది అది.
దెన్ పెడోమీటర్ అంటే నడక దూరాన్ని కొలిచే పరికరం, ఎంత దూరం నడిచినారు అని చెప్పేదే పెడోమీటర్. దెన్ ఆంకోమీటర్ అంటే శరీరంలోని అంతర్గత అవయవాలు వాటి యొక్క పరిణామమును కొలిచే మాపకాన్ని ఏమంటామంటే మనం ఆంకోమీటర్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రోమీటర్, 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 ఎలక్ట్రోగ్రాఫ్, ఎలక్ట్రోగ్రాఫ్, ఎలక్ట్రోగ్రాఫ్. దెన్ వడంటోగ్రాఫ్, వడంటోగ్రాఫ్, వడంటోగ్రాఫ్. దెన్ డైనమోమీటర్, డైనమోమీటర్. దెన్ డైనమోగ్రాఫ్, డైనమోగ్రాఫ్. ఇక్కడ కూడా మనకు అంతా గ్రాఫ్ ఉంది, మీటర్ ఉంది. మీటర్ అంటే మెజర్మెంట్, గ్రాఫ్ అంటే టు రైట్ అని అర్థం, రాసేది అని అర్థం. మరి ఎలక్ట్రో అంటే ఎలక్ట్రాన్స్ కదా అని గుర్తుపెట్టుకోండి. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ మెజరింగ్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్, ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ గుర్తుంటుంది మనకు. ఎలక్ట్రోగ్రాఫ్ అంటే గ్రాఫ్ని రాసేది. ఇన్స్ట్రుమెంట్ ఫర్ రికార్డింగ్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్, రికార్డింగ్ అంటే ఇది రికార్డ్ చేస్తుంది, అది మెజర్ చేస్తుంది. దెన్ వడంటోగ్రాఫ్, వడంటోగ్రాఫ్ అంటే మనకు వీల్స్ ఉంటాయి, గేర్ వీల్స్ ఉంటాయి, సైకిల్కి వీల్స్ ఉంటాయి, గేర్లు. సో అదనమాట. సో ఇన్స్ట్రుమెంట్ ఫర్ అబ్టైనింగ్ కర్వ్స్ ఆఫ్ గేర్ టీత్, గేర్ చక్రాల పళ్ళు గురించి దాన్ని మెజర్ చేస్తుంది అనమాట. డైనమోమీటర్, డైనమో అంటే తెలుసు కదా మనకు. సో యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది డైనమో. డైనమోమీటర్ అంటే ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ మెకానికల్ ఫోర్స్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఓకే. దెన్ డైనమోగ్రాఫ్, డైనమోగ్రాఫ్ అంటే గీసేది మీటర్. ఓకే. ఇన్స్ట్రుమెంట్ ఫర్ రికార్డింగ్ మెకానికల్ ఫోర్సెస్. ఓకే. ఒకసారి చూస్తే ఎలక్ట్రోమీటర్ అంటే ఏమంటే విద్యుత్ వలయంలో విద్యుత్తును కొలిచే పరికరం పేరు ఎలక్ట్రోమీటర్. ఎలక్ట్రోగ్రాఫ్ అంటే విద్యుత్ ప్రసారం కోసం ఫోటోగ్రాఫిక్ ఉపకరణం. ద వడంటోగ్రాఫ్ అంటే ఏమంటే గేర్ చక్రాల పళ్ళ యొక్క ఇన్స్ట్రుమెంట్ అనమాట. డైనమోమీటర్ అంటే యాంత్రిక శక్తిని కొలిచే పరికరం. దెన్ డైనమోగ్రాఫ్ అంటే యాంత్రిక శక్తిని రికార్డు చేసే పరికరాన్ని మనం ఏమంటామంటే డైనమోగ్రాఫ్ అంటాం, డైనమోగ్రాఫ్ అంటాం. నెక్స్ట్ చూస్తే ఎండోస్కోప్, గమనించండి. ఎండోస్కోప్, ఎండోస్కోప్, ఎండోస్మోమీటర్. ఓకే. ఎండోస్మోమీటర్, ఎండోస్మోమీటర్. లెప్టోమీటర్, లెప్టోమీటర్. ఎపిడియాస్కోప్, ఎపిడియాస్కోప్. ఓకే. ఎపిడియా పెట్టుకోండి, ఎపిడియాస్కోప్. దెన్ ఎపిస్కోప్, ఎపిస్కోప్. స్కోప్ అంటే ఏమి? టు సీ అని అర్థం. స్కోప్ మీన్స్ టు సీ అని అర్థం. ఓకే. మైక్రోస్కోప్, పెరిస్కోప్, టెలిస్కోప్, ఇన్నే కదా పేరు. స్కోప్ అంటే టు సీ అని అర్థం. సో మైక్రోస్కోప్ అంటే మైక్రాన్స్ చూసేది, టెలిస్కోప్ అంటే డిస్టెన్స్ చూసేది, దూరదర్శిని. కాబట్టి ఎండోస్కోప్. ఎండో అంటే ఏమంటే ఇన్సైడ్, ఎండో అంటే ఇన్సైడ్, ఇన్సైడ్ చూసేది. మనకి లోపల పొట్ట డ్యామేజ్ ఏంటంటే పేగులు ఏమైనా ఇబ్బంది జరిగింది, ఏం చెప్పాడు మనకి ఎండోస్కోప్ టెస్ట్ చేస్తారు. అంటే నోట్లోంచి పై పంపిస్తారు, అక్కడ చూస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఎండోస్కోపీ టెస్ట్ అంటాం. ఎండోస్కోప్ మీన్స్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ విజువలైజింగ్ ఇంటీరియర్ ఆఫ్ ఏ హాలో ఆర్గాన్. సో లోపల మనకి ఆర్గాన్స్ ఏమైనా డ్యామేజ్ అయినాయా దాన్ని పైనుంచి చూడలేం కదా, లోపలికి నోటి ద్వారా పైపు పంపించి లోపల మనం దాన్ని చూస్తారన్నమాట. లివర్ ఫంక్షనింగ్ అయితేనేమి, చిన్న ప్రేగులు అయితేనేమి, పెద్ద ప్రేగులు అయితేనేమి, ఇవన్నీ కూడా ఏదో పనిచేస్తున్నాయో అని చూసేదే ఎండోస్కోప్, ఎండోస్కోప్. శరీరం లోపల చూసేందుకు ఉపయోగించే పరికరం. ఓకే. దెన్ ఎండోసోమోమీటర్. ఓకే. ఓకే. ఎండోస్మోమీటర్ చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఉంది. ఎండోస్మోమీటర్. ఎండోస్మోమీటర్ మీన్స్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ఓస్మోసిస్ ఇంటూ ఏ సొల్యూషన్. ఓస్మోసిస్ ఇంటూ సొల్యూషన్ ఇది ఫిజికల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ వన్ అంట. అంటే టెంపరేచర్ లెవెల్ చేసుకుంటూ పోయేదాన్ని మనం ఓకే ఎండోస్మోమీటర్ అంటాం. సో ఆస్మోసిస్ అంటే ఏమంటే ఓకే. సో ఇది ఉంది కదా ఆస్మోసిస్, ఓస్మోసిస్ ఆర్ ఆస్మోసిస్. సో ఓస్మోసిస్ ఆర్ ఆస్మోసిస్ అంటే ఏమంటే నిష్క్రియ ప్రక్రియ మరియు ఖర్చు లేకుండా జరుగుతుంది. ఇది పొర యొక్క ఇరువైపుల సాంద్రతలు సమానంగా మారే వరకు అధిక సాంద్రత ఉన్న ప్రాంతంలో తక్కువ సాంద్రత ఉన్న అణువులకు కదలికను కలిగి ఉంటుంది. ఇప్పుడు మనము ఒక రెండు పరికరం తీసుకుంటాం, ఇక్కడ వేడి చేసామనుకోండి ఆ పక్క కూడా అదే లెవెల్ మెయింటైన్ చేసుకుంటుంది అనమాట. ఇంకొక పరికరం అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ పోతుంది అనమాట. ఓకే. సో రెండు సమానంగా ఇంతవరకు అది మేనేజ్ చేసుకుంటూ పోతుంది అనమాట. ఇది పొర యొక్క ఇరువైపుల సాంద్రతల సమానంగా మారే వరకు అధిక సాంద్రత ఉన్న ప్రాంతం నుండి తక్కువ సాంద్రత ఉన్న అణువుల కదలికను కలిగి ఉంటుంది. ఓస్మోసిస్ పోషకాల రవాణా, ఓస్మోసిస్ ఇది కూడా చేస్తామంటే
ద్రవీభసరణ అధిక గాఢత గల ప్రదేశం నుండి అల్ప గాఢత ప్రదేశానికి అణువులు విచక్షణాస్థలం లేకుండా రవాణా జరిగి రెండు వైపుల గాఢతను సమానం చేయడానికి ద్రవీభసరణ అంటాం. ఇప్పుడు మొక్కలు ఉంటాయి, పైన ఆకులు ఉంటుంది, మొక్క వేరు కింద ఉంటాయి, అవునా కదా. ఆ మొక్కలు వేసే భూమిలో ఉంటే నీటిని గ్రహించుకొని మొత్తం అక్కడి నుంచి మొత్తం సప్లై చెట్టు మొత్తం సప్లై చేసుకుంటూ ఉంటుంది, అవునా. సో అటువంటిది అనమాట. దెన్ లెప్టోమీటర్ ఓకే. సో లెప్టోమీటర్ అంటే ఏమంటే ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ఆయిల్ విస్కాసిటీ అంటే ఆయిల్ యొక్క జరుడు స్వభావాన్ని మనం ఏమంటామంటే మనం లెప్టోమీటర్ అంటాం. ఓకే, లెప్టోమీటర్ అంటే చమురు స్నిగ్ధత కొలిచే పరికరం. నీరు తక్కువ స్నిగ్ధత, తేనె అధిక స్నిగ్ధత, అంతే కదా. సో నీళ్ళు పట్టుకుంటే పల్సగా ఉంటుంది, అదే తేనె అయితే బాగా ఎక్కువ జారు గుణం ఉంటుంది. సో అటువంటి వాటిని కొలిచేదే లెప్టోమీటర్, ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ఆయిల్ విస్కాసిటీ. దెన్ ఎపిడియాస్కోప్ అంటే ఇన్స్ట్రుమెంట్ ఫర్ ప్రొజెక్టింగ్ ఇమేజెస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. దెన్ ఎపి అంటే అరౌండ్ కదా, ఎపిస్కోప్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ప్రొజెక్టింగ్ ఇమేజెస్ ఆఫ్ ఒపేక్ ఆబ్జెక్ట్స్. ఓకే, అంటే అపారదర్శక వస్తువుల చిత్రాలను అందించే ఆప్టికల్ ప్రొజెక్టర్ని మనం ఎపిస్కోప్ అంటాం. నెక్స్ట్ చూస్తే ఏరోమీటర్. దెన్ ప్యాథాలజీ, ఇది ప్యాథోమీటర్. దెన్ వైబ్రోమీటర్. దెన్ ఫోసిమీటర్. ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మిత్రమా. చూస్తే ఇక్కడ ఏరోమీటర్. అంటే మనకు ఏరోప్లేన్ గుర్తుపెట్టుకోండి, గల్లు ఎగిరేది కదా ఏరోప్లేన్. ఏరోడ్రమ్ అంటామా, అక్కడ విమానాలు దిగుతాయి కదా, దిగుతాయి కదా. కాబట్టి ఏరోడ్రోమ్ గుర్తుపెట్టుకుంటే ఇది మనకి ఈజీగా ఉంటుంది. ఏరో అంటే ఎయిర్. ఓకే, ఇక్కడ ఏమంటే ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ వెయిట్ ఆర్ డెన్సిటీ ఆఫ్ గ్యాస్ వాయువుల యొక్క బరువును కానీ దాని యొక్క సాంద్రతను కానీ కొలిచే పరికరం పేరే ఏరోమీటర్. వాయువుల యొక్క బరువును కానీ దాని యొక్క సాంద్రతను కానీ కొలిచే పరికరాన్ని ఏమంటామంటే మనం ఏరోమీటర్ అంటాం. దెన్ ప్యాథోమీటర్. మరి ప్యాథాలజీ అంటే మీ PATHO, ప్యాథాలజీ అంటే స్టడీ అబౌట్ డిసీజెస్ కదా, ఇక్కడ ప్యాథో అంటే సముద్రం యొక్క లోతులు. ఓకే, ఇక్కడ అది ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ అండర్ వాటర్ డెప్త్ యూజింగ్ బై సౌండ్. అంటే సముద్రం యొక్క లోతును కొలుస్తుంది. ఎట్లా కొలుస్తుంది? ఒక సౌండ్ని బేస్ చేసుకొని సౌండ్ పంపించినప్పుడు సౌండ్ లోపల ఎంతవరకు పోయిందో అక్కడ మళ్ళీ భూమిని తాకి మళ్ళీ పైకి వస్తుంది కదా, ఆ యొక్క వేవ్ని బట్టి సముద్రం ఇంత లోతు ఉంది అని చెప్పేదే ప్యాథోమీటర్. చాలా ఇంపార్టెంట్ వర్డ్. సో డెప్త్ ఆఫ్ ద ఓషన్. ఓకే, మెజర్మెంట్ ఆఫ్ ది డెప్త్ ఆఫ్ ద ఓషన్, సముద్రం యొక్క లోతును కొలిచే పరికరం పేరే ప్యాథోమీటర్. ఓకే, ప్యాథోమీటర్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ అండర్ వాటర్ డెప్త్ యూజింగ్ బై సౌండ్. దెన్ వైబ్రేషన్స్ కదా, వైబ్రేషన్స్ గుర్తుపెట్టుకుని వైబ్రేషన్స్ ఉందా. సో వైబ్రోగ్రాఫ్ అంటే ఇన్స్ట్రుమెంట్ ఫర్ రికార్డింగ్ వైబ్రేషన్స్, ఇన్స్ట్రుమెంట్ ఫర్ రికార్డింగ్ వైబ్రేషన్స్. దెన్ వైబ్రోమీటర్, గ్రాఫ్ అంటే రాసేది, మీటర్ అంటే కొలిసేది, ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ వైబ్రేషన్స్, అది రికార్డింగ్ వైబ్రేషన్స్, ఇది మెజరింగ్ వైబ్రేషన్స్. దెన్ ఫోసిమీటర్ మీన్స్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ లెన్స్. ఒకసారి చూస్తే ఏరోమీటర్ అంటే ఏమండి వాయువు యొక్క ప్రమాణ మాపకం, ప్యాథోమీటర్ అంటే సముద్రం లోతును కొలిచే పరికరం, వైబ్రోగ్రాఫ్ అంటే అంటే కంపనాలను, సో వైబ్రేషన్స్ అంటే కంపనాలు కదా రికార్డ్ చేసే పరికరం, వైబ్రోమీటర్ అంటే కంపనాలను కొలిచే పరికరం, దెన్ ఫోసిమీటర్ అంటే నేత్ర వైద్యంలో ఉపయోగించే ఆప్టికల్ పరికరాన్ని మనం